వ్యర్థం చేసుకోకుండా దేవుని పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి మన ఆత్మీయ జీవితాలకు, మన ప్రాంత పరిసరాలకు దేవుని మాటలను మనము వినిపించే ప్రయత్నాన్ని చేద్దాం. నేను ఇప్పుడు చెప్తున్న ఒక సందర్భం భూమి మీద 2000 సంవత్సరముల క్రితము జరిగినటువంటి సందర్భం. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చి ఆయన జీవించి అనేక రకాలైనటువంటి పరిచర్యలు ఆయన చేసి శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి వాక్యాన్ని నేర్పించి వారికి పరిచర్యను పంపించి సిలువలో బలియాగమయ్యి మరణించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత తాను చెప్పిన మాటకు అనుకూలంగా అనేక మందికి, ఆనాటి శిష్యులకు అనేక మందికి ఆయన కనబడుతూ వచ్చాడు. తనను తాను అనేక మందికి సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. భూమి మీద నేను ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, చెప్పిన రీతిగా ఇదిగో నేను తిరిగి లేచాను అన్నటువంటి సజీవమైన ఆధారాన్ని ఆ దినాలలో అనేకులైనటువంటి శిష్యులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అలా ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మనం చూద్దాం. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ప్రత్యక్షంగా ప్రభువును చూశాడు, ప్రభువు మాట్లాడిన మాటలను చూశాడు, వాటిని ఒక పుస్తక రూపంలో రాశాడు. అదే భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త. యోహాను సువార్త 21వ అధ్యాయంలో జరుగుతున్న ఒక సందర్భాన్ని మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి తిరిగి లేచి శిష్యులకు ఇది 3వసారి కనబడుతున్నాడు. ఆల్రెడీ 2 సార్లు కనబడ్డాడు. 3వసారి శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులకు ఆయన్ని ప్రత్యక్షపరుచుకున్న సమయానికి శిష్యులు ఏం చేస్తున్నారంటే ఇదిగో నదిలోనికి వెళ్ళి చేపలను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారు. ఆ రాత్రంతా చేపలు పట్టుకోవడానికి ఎన్ని రకాలుగా కష్టపడాలో అన్ని రకాలుగా కష్టపడ్డారు, కానీ వారికి చేపలు దొరకలేదు. తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వారితో అడుగుతున్నాడు 5వ వచనంలో, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? 21వ అధ్యాయంలో 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. పిల్లలారా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే వారు అంటున్నారు, అయ్యా మా దగ్గర ఏమీ లేదు. మేము చేపలు పట్టుకోవడానికి రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, కానీ మా దగ్గర చేపలు లేవు, తినడానికి మా దగ్గర భోజనం లేదు అని చెప్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో ఆ వైపున మీరు ఆ వల వేయండి, మీకు చేపలు దొరుకుతుందని చెప్పగానే వల వేశారు, చేపలు పట్టుకున్నారు. వారికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే ప్రభు మరొకసారి జ్ఞాపకం వచ్చాడు. ఇదే పేతురుని ప్రభు తన యొక్క పరిచర్యలో పిలుస్తున్నప్పుడు ఇదిగో ఆ రాత్రి కూడా ఆయన చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు, కానీ చేపలు దొరకలేదు. ప్రభు వచ్చి చెప్పినప్పుడు చేపలు పడ్డాయి. ఆ పడ్డ చేపల రాశికి అన్ని చేపలకు ఆశ్చర్యపోయి ఇదిగో ఆ రోజు నుంచి ఇదిగో పేతురు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. అదే పేతురు ప్రభువు మరణించిన తర్వాత తిరిగి వచ్చేలోపు మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు. ఆ రాత్రి కూడా చేపలు దొరకలేదు. మరలా ప్రభు వచ్చాడు, ఇదిగో చేపలు దొరికాయి. వారందరూ కలిసి భోజనము చేశారు. వారందరూ కలిశారు, భోజనం చేశారు. ఇదిగో మరణించిన ప్రభువుతో మరొక్కసారి భోజనం చేసే భాగ్యము మాకు దొరికిందని సంతోషంగా శిష్యులందరూ భోజనం చేశారు. భోజనం అయిపోయిన తర్వాత ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రభు అని అంటే అపోస్తలుడైనటువంటి పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆయనకున్న మరొక పేరు సీమోను. భోజనం అయిపోయిన తర్వాత సీమోను పేతురుతో మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న 3 సార్లు అడిగాడు. ప్రభు అడిగిన ప్రశ్న 3 సార్లు అడిగాడు. ఒకటే ప్రశ్న 3 సార్లు అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? ఒకసారి మనం చూద్దాం. 15వ వచనములో, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?
సీమోను, వల వేశావు, చేపలు పట్టుకున్నావు, మనం భోజనం చేశాము, అయితే మరణించి తిరిగి వచ్చాను కదా, ఇదిగో మరణించకుండా ముందు నేను నీకు చెప్పినట్టుగా ఇదిగో నువ్వు బొంకావు, ఆ రోజు నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఆ రోజు నేను బాధపడ్డాను, అయితే మరొకసారి ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్తావా అని చెప్పి సీమోను, ఇదిగో అందరు ఉన్నారు కదా, వీరందరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. మరలా ప్రభు 16వ వచనంలో, సీమోను నన్ను ప్రేమించుచున్నావా? మరలా పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలుసు. మరలా ప్రభు అడుగుతున్నాడు 15వ వచనంలో, యోహాను కుమారుడైన సీమోను నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? 3వసారి అడిగేసరికి పేతురు ఇరిటేట్ అయిపోయాడు. ప్రభువా, నీకు తెలీదా? భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా నా సమస్తమైనటువంటి సంపదలను, కుటుంబాలను, నాకున్నటువంటి జీవనోపాధిని అన్నిటిని విడిచిపెట్టి నేను రాలేదా నీ దగ్గరికి? బ్రతుకున్నప్పుడు మనం కలిసి పరిచర్య చేయలేదా? బ్రతుకున్నప్పుడు నీతో పాటు కష్టాలు పడలేదా? బ్రతుకున్నప్పుడు నీతో నేను ప్రయాసపడలేదా? ప్రభువా, నువ్వు నన్ను అడిగావు, ఒకసారి అడిగితే సబబే, కానీ ఎన్నిసార్లు అడిగావు? 3 సార్లు అడుగుతున్నావు ప్రభువా, నీకు తెలీదా? నీకు తెలుసని చెప్పి ఇరిటేట్ అయిపోయాడు సీమోను. అయితే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిని, ఈ సకల ప్రాంతాల్లో ఉన్న వారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఒకసారి మీరు ఆలోచించండి. మనకందరికీ తెలుసు, క్రైస్తవులకు తెలుసు, క్రైస్తవేతరులకు కూడా తెలుసు. ఏంటి ఆ రిఫరెన్స్ అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ఆ మాట చెప్పగానే టక్కుమని మనకు వచ్చేస్తుంది. మనం బైబిల్స్ కూడా తీయవసరం లేదు. యోహాను 3:16 అనగానే వెంటనే మనం ఏం చెప్తాం తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. గాడ్ లవ్డ్ ది వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించను అంటే ఎంతో ప్రేమించను అనే మాటను మనం ఎక్కడ చూస్తున్నామనంటే యోహాను 3:16 మనం చూస్తున్నాం. దేవుడు లోకాన్ని ప్రేమించడం చాలా మంచిది, దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు చాలా గొప్పది, దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు అది మనకు తెలుసు, అంతవరకు ఓకే. కానీ ఇప్పుడు యోహాను 21లో మనం చూసిన మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ప్రేమించుట కాదు కానీ సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? జాగ్రత్తగా మనము ఆలోచన చేయగలిగితే, దేవుణ్ణి ఆరాధించటం అంటే ఏంటో నేను విన్నాను, దేవుణ్ణి దర్శించడం అంటే ఏంటో నేను విన్నాను, దేవుణ్ణి పూజించటం అంటే ఏంటో నేను విన్నాను, దేవునికి కానుకలు ఇవ్వటం అంటే ఏంటో నేను విన్నాను, దేవుణ్ణి పొగట్టం అంటే ఏంటో నేను విన్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఏంటో నేను విన్నాను. కానీ ఈ రాత్రి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట బైబిల్ నుంచి కనబడుతుంది. దేవుణ్ణి ప్రేమించటం ఏంటి? దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుణ్ణి గణపరచవచ్చు, దేవునికి మనం అన్నీ చేస్తాము, మనం అన్నీ వినుంటాము. కానీ దేవుణ్ణి ఆరాధించటం, పూజించటం, దర్శించటం, కానుకలు ఇవ్వటం ఇవన్నీ నేను విన్నాను. కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో నాకే ఈ వచనం చదువుతున్నప్పుడు కొత్తగా అనిపించింది. దేవుడు మనల్ని ప్రేమించటం అనేది వినటానికి చాలా బాగుంది. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, ఆయన నిష్కల్మషుడు కాబట్టి, ఆయన మనల్ని తయారు చేశాడు కాబట్టి, సృష్టిని ఆయన చేశాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించటం బాగానే ఉంది. కానీ తిరిగి మనము ఆయన్ని ప్రేమించటం అనేది చాలా కొత్తగా ఉంది. కానీ మనం ప్రేమించాలి, దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలో మనకు అర్థమైతే అప్పుడు మనము ప్రేమిస్తాం. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి తన భర్త గురించి చెప్తూ అన్నా, మా ఆయన ఎంత మంచోడు తెలుసా,
ఎంత మంచోడు తల్లి అంటే, మా ఆయన పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక మాట ఇచ్చాడమ్మా. ఏ మాట చెల్లి అని అంటే, నన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను అన్నాడు. ఏమని మాట ఇచ్చాడంట? పువ్వులో పెట్టి చూసుకుంటాను అని మాట ఇచ్చాడంట. సరేనమ్మా, చాలా సంతోషం. మరి నిజంగా అలా చూసుకుంటున్నాడంటే, అవునన్నా నిజంగానే చూసుకుంటున్నాడు. మరి నిజంగా మీ ఆయన పువ్వులో పెట్టి చూసుకుంటే ఆ సంగతి నాతో ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అంటే, అసలు సమస్య అక్కడే ఉందన్నా, ఇప్పుడు మీతో మాట్లాడాల్సిందే. ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఇదిగో పువ్వులో పెట్టి చూసుకుంటాను అన్నాడు మా ఆయన. అప్పట్లో నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను బంగారంలో పెంచి పోషిస్తాడేమో అనుకున్నాను, కానీ నా చెవిలో పువ్వు పెట్టి వేరే అమ్మాయిని చూస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నా చెవిలో పువ్వు పెట్టి వేరే అమ్మాయిని చూస్తున్నాడు. అది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈనాటి ప్రేమ. ఒక తల్లితో ప్రబుద్ధుడు అనేటువంటి కుమారుడు అంటున్నాడు, అమ్మా ఇదిగో నువ్వు నన్ను కష్టపడి కని పెంచి పోషించి ఈ స్థితికి తీసుకొచ్చావు కదా, ఇదిగో నీ వృద్ధాప్యంలో నీ మీద ఈగ కూడా వాలకుండా నేను నిన్ను చూసుకుంటానమ్మా అని ఒక మాట ఇచ్చాడంట. అమ్మో నా కుమారుడా, లోకంలో ఎంతోమంది కుమారులు ఉన్నారు, వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. నువ్వు ఈ వయసులో ఇంత చక్కటి మాట చెప్పావు, నాకు ఈ మాటే చాలరా, నువ్వు నన్ను చూడకపోయినా పర్వాలేదు, నాకు అదే సంతోషం అని ఆ తల్లి అనుకుంది. నిజంగా వృద్ధాప్యంలోనికి వచ్చింది. నిజంగా ఆమె మీద ఈగలు దోమలు వాళ్తున్నాయి. ఆమెను చూసుకునే పరిస్థితి ఈ కుమారునికి లేనప్పుడు జాగ్రత్తగా అమ్మని రెడీ చేసి, అమ్మ మనం ఒక స్థలానికి వెళ్ళాలి అన్నాడు. ఎక్కడికి నాయన అంటే, ఈగలు నీకు వాలకుండా నేను చూసుకుంటాను కదా, మన ఇంట్లో ఈగలు వాళ్తున్నాయి, అదే ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి నేను జాయిన్ చేసిన అనుకో, నీకు ఒక ఆల్అవుట్ కొనిస్తాను, ఆ ఆల్అవుట్ నువ్వు ప్లగ్లో పెట్టి ఆన్ చేసావు అనుకో, ఒక్క ఈగ కూడా నీ మీద వాలదు. ఇది ఎవరి ప్రేమ? తల్లిదండ్రుల మీద మనం చూపిస్తున్న ప్రేమ. భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య సరైనటువంటి ప్రేమ లేదు, ఇదిగో పిల్లలపైన సరైన ప్రేమ లేదు. ఇదిగో మానవులుగా ఉన్నటువంటి మనమే కట్టుకున్న భార్యను ప్రేమించలేము, కన్న తల్లిని ప్రేమించలేము, కన్న కుమారులను ప్రేమించలేము. అటువంటి వారి దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఆ రోజు సీమోనుకు ఆ ప్రశ్న చాలా సులువుగా అనిపించవచ్చేమో, కానీ ఈ రాత్రి అదే ప్రభు నిన్ను నన్ను అడుగుతున్న అదే ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తావా? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను అని నువ్వు చెప్పగలగాలి అని అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను అనేటువంటి మాట నువ్వు చెప్పడానికి నీకు ధైర్యం ఉండాలంటే నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? నీ కళ్ళ ముందు కనబడుతున్న నీ కన్న తల్లిని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు మనుషులను ప్రేమించటం లేదు, కానీ నువ్వు అంటావు దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటావు. ఎందుకు ఈ విషయాన్ని ఇదిగో భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో తెలుసా? ఈ చివరి దినాలలో ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ప్రభు వచ్చే సమయానికి ప్రేమలు కనబడవు. ప్రేమలు ఎవరి మధ్య కనబడటం లేదంటే మనుషుల మధ్య కనబడటం లేదు. కానీ సీమోను పేతురుకు ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఈ రాత్రి ఎవరైనా పాటల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, ప్రార్థనల ద్వారా కానీ, కానుకల ద్వారా కానీ, మరే ఇతరత్ర ద్వారా కానీ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెబుతున్నావంటే నీకు మొట్టమొదటగా దేవుడు అర్థం అవ్వాలి. నీకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేశాడో, ఆయన ఏం చెప్పాడో అది స్పష్టంగా నీకు అర్థమైన తర్వాతే నువ్వు ప్రేమించగలవు. దేవుడంటే నీకు అనాముక్క తెలియనప్పుడు, దేవుడంటే అక్షరం ముక్క నీకు అర్థం కానప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు కదా. నువ్వు చేసేది ఏంటో తెలుసా? ఆ దేవుని నువ్వు ద్వేషిస్తావు, ఆ దేవుని పైన నువ్వు చిరాకు పడతావు, ఆ దేవుని పైన నిందలేస్తావు. ఆ దేవుడు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా? నీకు ఆ దేవుడు అంటే అర్థము అవలేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ద్వేషించే వారి సంఖ్య కోకల్లో ఉండొచ్చు, అనేక మంది అనేక నిందలు వేయొచ్చు. నువ్వు నిందలేసినా, నువ్వు ద్వేషించినా దాని వెనుకున్న ఒక గొప్ప కారణం ఏంటో తెలుసా? నీకు ప్రభు గురించి తెలియలేదు. నీకు ప్రభు గురించి తెలిస్తే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. ఎందుకు సీమోను ప్రేమించాడో తెలుసా? ఎందుకు సీమోను ప్రేమించినటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడో తెలుసా? ప్రభువు గురించి మనకు లోతుగా అర్థమయ్యే కొలది ఆ ప్రభువుని ప్రేమించడం తప్ప మన దగ్గర వేరే అవకాశం లేదు. ఆ ప్రభువుని ప్రేమించే తరుణంలో మనం ఎన్ని కోల్పోతున్నా, ఎంతమందిని కోల్పోతున్నా, ఎన్ని రకాలుగా హింసలు పడుతున్నా, మనం ఎప్పుడు వెనకకుండా బెదరకుండా ఆ ప్రభువుని నికార్సుగా మనం ఎందుకు ప్రేమిస్తాం తెలుసా? ప్రభువు మనకు అర్థమైతే.
అయితే చూద్దాం ప్రభు ఎందుకు వచ్చాడో, ఆ ప్రభువును మనం ఎందుకు ప్రేమించాలో ఒక కారణాన్ని నేను చెప్పి నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద కూర్చున్న తర్వాత ఆయన చేసేటువంటి ఒక పని ఏంటో తెలుసా? మన పాపముల నుంచి మనలను రక్షిస్తాడు. ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. పాపము వేరు, పాపం వలన కలిగే శిక్ష వేరు. తప్పు వేరు, తప్పు వల్ల కలిగే శిక్ష వేరు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో తాగుతాడంట, ఇదిగో తిరుగుతాడంట, చేయవలసిన అడ్డమైన పనులన్నీ చేస్తాడంట, మందిరానికి వెళ్ళి మోకాళ్ళు ఉనితే వారి ప్రభు వారిని క్షమించేస్తాడంట. ఇది చాలామందికి ప్రభు అర్థమయ్యాడు. అలాగా మనం కూడా ఎలా ఉంటాం తెలుసా? నేను ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఒకరోజు నేను కన్నీరు కార్చి ప్రభువు దగ్గర వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభువా నన్ను క్షమించంటే ఆ ప్రభువు నన్ను క్షమించేస్తాడని మనం కూడా అలానే అర్థం చేసుకున్నాం. తిరిగినన్నాళ్ళు తిరుగుతాడు, వాడు క్షమాపణ అడిగితే దేవుడు క్షమించేస్తాడంట అని ఒకవైపు నిందిస్తున్నారు. తిరిగినన్నాళ్ళు తిరుగుతాను, ఏదో ఒక రోజు నాకు అన్నిటి మీద అసఖ్యం వేసినప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ పొందుకుంటాను, నేను రక్షణ పొందుకుంటాను, పరలోకానికి వెళ్ళిపోతానని మనం కూడా అలానే అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడున్న అర్థం వేరు. దేవుడు వచ్చింది నీ పాపపు శిక్ష గురించి కాసేపు పక్కన పెట్టి ప్రభు వచ్చి చేసేటువంటి అద్భుతమైన పని ఏంటో తెలుసా? నీ పాపము నుండే ఆయన నిన్ను రక్షిస్తానన్నాడు. నీ పాపము నుండే ఆయన రక్షిస్తానన్నాడు. ఏంటి పాపము నుంచి రక్షణ కావాలా? ఒకవేళ అబద్ధం అనేది పాపమైతే, అబద్ధం అంత ప్రమాదమా? దానికి ప్రభువే పరలోకం నుంచి రావాలా? ఒకవేళ నరహత్య తప్పైతే నరహత్య అనేది అంత ప్రమాదమా? దానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువే రావాలా రక్షించడానికి అని మీరు నన్ను అడిగితే, యాకోబు రాసిన పత్రికలో చక్కటి సమాధానం మనకు కనబడుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇదిగో పాపానికి ఉన్నటువంటి తీవ్రత ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు చేసే తప్పులకు ఉన్నటువంటి మూల్యం ఏంటో తెలుసా? నీ యొక్క మరణం. నువ్వు చేసే తప్పులకు మూల్యం ఏంటో తెలుసా? నీ యొక్క మరణం. 2008 ఆ ప్రాంతంలో పాకిస్తాన్ దేశం నుంచి ఒక 25 సంవత్సరాల కుర్రోడు ఇదిగో సముద్ర మార్గమున ముంబై అనేటువంటి ఒక పట్టణాన్ని చేరుకున్నాడు. అతని వయసు 25 సంవత్సరాలు. ముంబై పట్టణానికి వచ్చి రెక్కి వేసి ఏ విధంగా దాడులు చేయాలో మొత్తం ప్లానింగ్ అంతా వేసుకొని ముంబైలో ఇదిగో మంచి పేరుందిన తాజ్ హోటల్ పైన ఇదిగో ఉగ్రదాడి చేశారు. వారు దాడి చేసినప్పుడు అందులో సుమారుగా 200 మంది చనిపోయారు, ఒక 300 మంది గాయపరచబడ్డారు. అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఆ రోజు ప్రపంచ దేశాలని కలచివేసింది. ఇదిగో భారతదేశంలో సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ అంత టైట్గా ఉంటే ఇతర దేశాల్లో నుంచి ఇదిగో 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి కుర్రవాళ్ళు వచ్చి ఇదిగో అంత పేరుగాంచినటువంటి ఆ యొక్క తాజ్ హోటల్ పైన ఇదిగో ఉగ్రదాడి చేసి ఇంతమంది చనిపోవడానికి కారణమయ్యారని చెప్పి ఒకవైపు చనిపోయిన వారు ఉన్నారు, ఇంకోవైపు దేశం యొక్క పరిస్థితి ప్రపంచ దేశాలలో ఇదిగో ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏంటి భారతదేశంలో ఇంత సులువుగా దాడులు చేయొచ్చా అనేటువంటి పరిస్థితి ఆ రోజు వచ్చింది. అయితే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని పట్టుకొని జైల్లో వేసిన తర్వాత ఆ వ్యక్తికి కోర్టు విధించింది ఏంటో తెలుసా? మరణ శిక్షను విధించింది. అయ్యా, నువ్వు చేసిన తప్పుకు, నువ్వు చేసినటువంటి యొక్క పనికి నీకు ఎటువంటి శిక్షను విధించాలంటే మరణ శిక్ష విధించాలి అని చెప్పి మరణ శిక్షను విధించారు. అయితే భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. భారతదేశానికి ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, ఆ సమయంలో పొరపాటున తప్పు చేశాను, క్షణికావేశంలో తప్పు చేశాను, దయతో నన్ను క్షమించమని చెప్పి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మనం దయను కోరుకొని ఒక లెటర్ రాయగలిగితే ఆ లెటర్ పక్షాన అనేక మంది మనకు సహకారంగా సంతకాలు చేసి, అయ్యా ఈసారి క్షమించండి, ఈ వ్యక్తి వయసును చూసి ఇదిగో యవనంలో ఉన్నాడు, అమాయకుడు, తెలియకుండా తప్పు చేశాడని చెప్పి రాష్ట్రపతి గారిని మనం ఒక లెటర్ రాస్తే ఆయన నిజంగా అన్ని ఆలోచించుకొని క్షమించవచ్చు అని ఆయన అనుకుంటే ఆయన దగ్గర క్షమాపణ
క్షమాపణ పొందుకోవచ్చు. భారతదేశంలో ఒకే ఒక్క వ్యక్తి, క్షమించే వ్యక్తి, ఆ అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతి గారికి ఉంది. ఈ 2008 ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ అనేటువంటి ఒక రాష్ట్రపతి గారు ఉన్నారు. ఆ సమయంలో ఇదిగో అయ్యా నన్ను క్షమించమని చెప్పి ఒక పత్రికను పంపిస్తే, నేను నిన్ను క్షమించను, ఎందుకంటే నీ వల్ల దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తిని క్షమించలేదు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? కసబ్. ఆ వ్యక్తి గురించి మనకు తెలుసు, సినిమాలు తీయబడ్డాయి, వార్తాపత్రికల్లో చూశారు. అయితే ఈరోజు ఎందుకు ఆ ప్రస్తావన నేను తీసుకొచ్చానంటే, 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు, అతను తీసుకునే ట్రైనింగ్, ఆ టెర్రరిస్ట్ ట్రైనింగ్లో వాళ్ళకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోవాలి, నీ ద్వారా అనేక మంది నువ్వు చంపేయాలి. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, నువ్వు అనేక మందిని చంపాలి, అంతే. ఆ యొక్క ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి ఇదిగో చావడానికి సిద్ధమై అనేక మందిని చంపడానికి వచ్చి, చంపిన తర్వాత ఇదిగో ఆ వ్యక్తి ఏమనుకోవాలి తెలుసా? ఎలానో నేను చావడానికి వచ్చాను కాబట్టి, ఎలాగో నేను చావును ముందే నేను డిసైడ్ అయి వచ్చాను కాబట్టి నేను చచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పి ధైర్యంగా చనిపోవాలి. కానీ ఎందుకు దయను కోరుకున్నాడు? ఎందుకు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు చిత్తమైతే, నీకు వీలైతే నన్ను క్షమించమని ఎందుకు వేడుకున్నాడంటే, ఎలాంటి వాడికైనా బ్రతకాలన్న కోరిక ఉంటుంది. కానీ నువ్వు చేసిన పాపము నిన్నేం చేస్తుంది తెలుసా? మరణములోనికి నడిపిస్తుంది. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ 25 ఏళ్ల కసబ్ అనేటువంటి వ్యక్తి తప్పు చేయకుండా, ఆ యొక్క మరణాన్ని పొందకుండా కాపాడటానికి వచ్చాడు. కానీ ఆ కసబ్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క కృపను కనుగొనలేకపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకొని, ఇదో కూర్చున్న చాలా మంది ప్రభువుని తెలుసుకొని, ఏదో మా కుటుంబాలు తరతరాలుగా యేసు ప్రభువుని నమ్ముకున్నాయి, మా గ్రామాల్లో తరతరాలుగా ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి సులువుగా నువ్వు నమ్ముకున్నొచ్చు ఉండొచ్చేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా ప్రభువే లేకపోయి ఉంటే ఈరోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉండేది? ఒక కసబ్ తప్పించుకోలేకుండా తప్పు చేశాడు, నాశనంలోనికి వెళ్ళిపోయాడు. అలా అనేక మంది అనేక తప్పులు చేసి ఈరోజు జీవితాన్ని పాడు చేసుకోవట్లేదా? వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు అటువంటి వారితో పోల్చితే ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? మంచి స్థితిలో ఉన్నాం. ఒక తప్పు చేయడానికి భయపడతాం. ఎందుకో తెలుసా? మనకు ప్రభువు ఉన్నాడు. నా ప్రభు నన్ను ఏదో రోజు పట్టుకుంటాడు, నేను చేసిన తప్పుకు నన్ను శిక్షిస్తాడు, నేను చేసిన తప్పుకు తగిన మూల్యాన్ని నేను చెల్లించుకోవాలి. కాబట్టి ఇదిగో తప్పు చేయకూడదు. పొరపాటు నేను తప్పు చేశానా, నా ప్రభు పాదాల యొద్ద పడిపోయి దేవా నన్ను క్షమించమని నేను అడుగుతాను. ఎందుకంటే నా ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు తెలుసా? ఆ పాపము నన్ను చంపడానికి చూస్తుంది, ఆ పాపము నన్ను మరణంలో తీసుకెళ్తుంటే ఆ మరణం నుంచి నన్ను కాపాడటానికి ప్రభువే వచ్చాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక రోజు చనిపోవాలి. కానీ మనం చేసేటువంటి కొన్ని పనులు, మనం చేసేటువంటి కొన్ని ఆలోచనల మూలాన మనం ఏమవుతున్నాం తెలుసా? మన మరణాన్ని ముందే మనము కొని తెచ్చుకుంటాం. మన మరణాన్ని ముందే కొని తెచ్చుకుంటున్న క్రమంలో ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా నేను వచ్చాను, ఎందుకు వచ్చాను తెలుసా? నువ్వు పాపము చేయకుండా నిన్ను కాపాడటానికి నేను వచ్చాను. ఒకసారి చూడాలి, మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన. అయ్యా వ్యభిచారం చేయొద్దన్న మాట నేను చెప్పాను, మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో. అయితే నేను మీకు చెప్తుంది ఏంటో తెలుసా? అసలు మీరు వ్యభిచారం అని అంటే ఒక స్త్రీని మీరు ఆలోచనల్లో మోహపు చూపుతో చూడటమే వ్యభిచారం. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఆలోచనల్ని నువ్వు కట్టడి చేసేయాలి. ఇదిగో నువ్వు వ్యభిచారం చేసిన తర్వాత ప్రభు నేను వ్యభిచారం చేశాను, నన్ను క్షమించు ప్రభు అనటానికి నేను రాలేదు. నేను ఎందుకు వచ్చాను తెలుసా? ఇదో వ్యభిచారం అనే పాపం నువ్వు చేస్తే ఆ పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? మరణంలోనికి తీసుకెళ్తుంది. నేను ఉంటున్న ఒక పట్టణంలో, విశాఖపట్నంలో ఒక రూమ్లో మేము చదువుకుంటున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. మేము ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్ళేవాళ్ళం. ఉదయాన్నే లేచి వాకింగ్ వెళ్తుంటే ఒక వ్యక్తి 2 చేతులలో 2 బస్తాలు పట్టుకున్నాడు. 2 బస్తా సంచులు పట్టుకొని నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు మాకు ఆపోజిట్కి. మేము ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము మాకు ఆపోజిట్కి వచ్చేస్తుంటే ఏదో కూరగాయలు పట్టుకుంటున్నాడేమో అని చెప్పి దూరం నుంచి చూసి మేము అనుకుంటున్నాం. క్రమక్రమంగా ఆ మనిషి దగ్గరకు వస్తున్న కొద్ది ఆ బస్తాల నుంచి ఏదో లిక్విడ్ కారుతున్నట్టుగా మాకు కనబడుతుంది.
అరే ఏదో లిక్విడ్ అని ఏదైనా పెయింటింగ్ అట్లాంటిది ఏమైనా పట్టుకొని ఉన్నాడేమో, లిక్విడ్ ఏమైనా పట్టుకొని ఉన్నాడేమో, అది అలా కారిపోతుందని చెప్పి ఆయనకి చెప్పడానికి మేము దగ్గరికి వెళ్తే, ఆ దగ్గరికి వెళ్ళే కొద్ది మాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఆ బస్తా సంచిలో నుంచి రక్తపు చుక్కలు కారుతున్నాయి. ఆ వ్యక్తిని చూసి మేము భయపడిపోయి నివ్వెరపోయి పక్కకి జరిగి మేము వెళ్ళిపోయిన తర్వాత రోజు న్యూస్ పేపర్లు వచ్చింది, ఆ వ్యక్తి తిన్నగా 2 తలకాయలు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుతుంటారే, ఇతనేరా మార్నింగ్ మనం చూసింది, నిన్న ఏదో అనుకున్నాం కదా ఏంట్రా అంటే 2 తలకాయలు, ఒక స్త్రీ తలకాయ, ఒకటి పురుషుని తలకాయ. చదివితే అందులో రాయబడిన సంగతి ఏంటో తెలుసా, ఈమె అతని భార్య, ఇతను అతని యొక్క తమ్ముడు. వీరు అక్రమ సంబంధాన్ని పెట్టుకోవటాన్ని ఎప్పటి నుంచో చూసి ఏమి చేయాలో తెలియక ఇద్దరిని కూడా చంపేసి 2 తలకాయలు కోసేసి 2 తలకాయల స్టేషన్ తీసుకెళ్ళి లొంగిపోయాడు. ఒకసారి మీరు ఆలోచించండి. వ్యభిచారము చెయ్యొద్దు అన్న మాట ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఇదిగో తప్పు చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితులు నీకు దాపురిస్తాయి కాబట్టి, ఇలాంటి స్థితిగతులు నీకు దాపురిస్తాయి కాబట్టి ఆ ప్రభువు ముందే మేలుకొని చెప్తున్నాడు, నాయన వ్యభిచారం చేసి నిన్ను నువ్వు చంపుకొని, నీ భార్యను చంపుకొని, నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని, నీ ప్రాంతాన్ని నాశనం చేసుకోవడానికి కాదయ్యా, అసలు నీ ఆలోచనల్లోనే కట్టడి చేయి, అసలు నీ ఆలోచనలు రాకుండా ఉండడానికే నేను భూమి మీదకి వచ్చాను. ఈరోజు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఇదిగో అనేక రకాల నేరారోపణలు జరుగుతున్నాయని అంటే ఈరోజు క్రైస్తవం ఏం చేస్తుందో తెలుసా, పోలీసింగ్ వ్యవస్థకు ఎంతో సహాయం చేస్తుంది. వదిలిపెడితే నాలాంటి ఎన్ని ఏదో పనులు చేసి ఎంతమంది జీవితాలను పాడు చేసినో, వదిలిపెడితే నీలాంటి వాళ్ళు ఎంతమందిని పాడు చేస్తున్నో, ఈ ప్రాంతాన్ని ఎన్ని రకాలు చెడగొట్టునో, కానీ ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నమ్ముట మూలన మనల్ని మనము క్రమపరుచుకొని, మనల్ని మనం భద్రపరుచుకొని, ఇదిగో ఈ శరీరము దేవుని దేవాలయము, దీని ద్వారా మేము తప్పులు చేయకూడదు, ఈ శరీరం ద్వారా దేవునికి మహిమ చెల్లించాలి, దాని కొరకే నా ప్రభు భూమి మీదకి వచ్చాడు, ఆ ప్రభు కొరకు ఈ శరీరం ఉండాలని మనమందరము ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఎంతగా బ్రతుకుతున్నామంటే దానికి కారణం ప్రభువు ప్రేమించి ఇదిగో ఇలాంటి తప్పులు చేసి మనం ఆ మరణంలోనికి వెళ్ళిపోకుండా భూమి మీద బ్రతికినంత కాలము స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకడానికి ఆయన వచ్చాడు. ఇదిగో తప్పు చేసిన తర్వాత చేసిన శిక్షను దేవుడు క్షమిస్తాడా క్షమించాడా పక్కన పెడితే, ప్రభు ఎందుకు వచ్చాడని మీరు నన్ను అడిగితే నేను చెప్తాను, నువ్వు నేను తప్పు చేయకుండా, నీవు నేను పాపము చేయకుండా, నీవు నేను ఆ మరణపు అంచుల్లోనికి వెళ్ళకుండా, ఇదిగో భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలము మంచిగా బ్రతకడానికి ఆ ప్రభు వచ్చాడు. మరి అలా నన్ను కాపాడుతున్న నా ప్రభువును ప్రేమించకుండా నేను ఎలా ఉండగలను? ఒక ఆయన వచ్చాడు నా మీదకి వచ్చి ఒక కత్తి పట్టుకొని ఇదిగో నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి కాపాడితే ఆయనతో నేనేమంటాను, అరే ఆ రోజు నువ్వు దేవుడిలా వచ్చి నన్ను కాపాడా. ఒకవేళ నువ్వే రాకపోతే ఆ వ్యక్తి కంపల్సరీ నన్ను చంపేసేవాడు, ఆ వ్యక్తి వల్ల నేను చనిపోయేవాడిని, కానీ నువ్వు దేవుడిలా కాపాడావు. ఈరోజు ప్రభు ఎన్నిసార్లు నిన్ను కాపాడుతున్నాడు తెలుసా? నీ ఆలోచనలో తప్పు చేయాలన్న ప్రతిసారి దేవుడు వచ్చి, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, దేవుని వాక్యం చెప్తుంది జాగ్రత్త, ఇదిగో లోకంలో నువ్వు తప్పు చేస్తావు దొరికిపోతావు జాగ్రత్త, దొరికిపోతావు మరణం జాగ్రత్త అని ఎన్నిసార్లు వాక్యం నీ హృదయంలో నుంచి నిన్ను క్రమపరిచి నిన్ను భద్రపరుస్తుందో తెలుసా? అనుక్షణము నిన్ను కాపాడుతుంది దేవుని వాక్యం. అనుక్షణము దేవుడు మరణము నుంచి నిన్ను కాపాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు మరణం అంటే ఏదో ప్రమాదం వల్లనో, మరణం అంటే ఏదో అనారోగ్యం వల్లనో మీరు అనుకుంటారు, కానీ మరణం అనేది నీ యొక్క ఆలోచనలు సరిగా లేకపోయిన మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావు. నేను ఆలోచనలు క్రమపరిచి ఇదిగో ప్రభు భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను పాపం నుంచి రక్షించాడు. అందుకే సీమోను తడుగుతున్నాడు, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే సీమోను ఏం చెప్పాలి, దేవా నీవు లేకపోయి ఉంటే నేను ఎప్పుడో పాడైపోయేవాడిని ప్రభా, నన్ను కాపాడ, నిన్ను నేను ప్రేమించకుండా ఉండగలనా? ఈ రాత్రి నీ సమాధానం కూడా అదే ఉండాలి, ప్రభా ఈరోజు నేను పాపం చేయకుండా నన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పగలిగితే అప్పుడు నీ హృదయంలో నుంచి నా హృదయంలో నుంచి స్వచ్ఛమైన ప్రేమ దేవునికి వెళ్తుంది. అలా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాలసిన సీమోను అడిగిన ప్రశ్న ప్రభా మమ్మల్ని మేము అడుగుతున్నాను. నిజమే ప్రభా, మీరైతే మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని ప్రేమించి మా యొక్క పాపముల నుంచి మమ్మల్ని నిరంతరం రక్షిస్తున్నారు. ఇటు గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు తండ్రి నేను మిమ్మల్ని ప్రేమించలేకుండా ఉంటున్నాను ప్రభు. ఇంకను మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఇంకను ప్రభా మీ గురించి అర్థం చేసుకుని మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తాను. ప్రభుని ప్రియరక్షకుడనే యేసుక్రీస్తు నామమున ప్రార్థన కూర్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ